హాయ్ ఫ్రెండ్స్, ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న హ్యాండ్ మోడల్ ఒకటి కటింగ్ అండ్ స్టిచ్చింగ్ పెట్టాను ఈ వీడియోలో. చూడండి, చాలా నీట్గా వచ్చింది బ్లౌజ్. అలాగే ఈ బ్లౌజు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా త్వరలో పెడతాను. ప్రజెంట్ హ్యాండ్ మోడల్ అయితే పెడుతున్నాను. చూడండి ఎలా వచ్చిందో చూసి మీరే కామెంట్ చేయండి. అలాగే మన దగ్గర రెడీమేడ్ బ్లౌజ్ ప్యాటర్న్స్ అవైలబుల్గా ఉంటాయి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో బ్లౌజు. కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ ఎక్కడ కూడా ఎటువంటి ముడతలు లేకుండా, సంఖ్యలో కానీ సైడ్స్ కానీ ఎటువంటి ముడతలు ఏమి లేకుండా ఎంత నీట్గా ఉందో. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. చూడండి, ఇలా 2 పొరలతో తీసుకున్నాను, డబుల్ ఫోల్డ్ చేశాను. ఇది మనకి లెంత్ ఎంత కావాలన్నది చూసుకోండి. లెంత్ వచ్చి 13 ఇంచులు పెడుతున్నాను. అలాగే పైన వచ్చి 4 ఇంచులు, అలాగే కింద వచ్చి 7 ఇంచులు. డబల్ని 7 ఇంచులు తీసుకున్నాం. దాన్ని జస్ట్ కరువు వచ్చేలాగా డ్రాయింగ్ వేసుకున్నాం, అంతే. లైట్ కరువు, మరీ షేప్ తిప్పక్కర్లేదు. చూడండి, ఈ చూపించిన విధంగా కట్ చేసుకోండి. అంతే, హ్యాండ్ కటింగ్ అయితే అయిపోయింది. దానికి మనం 7 ఇంచులు 14 ఇంచులు పెట్టుకున్నాం కదా, అక్కడ జస్ట్ లైట్గా సన్నంగా లోపల వైపు ఒక మడత వేసి కుట్టుకోండి, సరిపోతుంది. దీనికి లేస్ వేసుకోవాలి మనం. చూడండి, ఇలాగా పూసలు ఏలాడి ఈ టైపు ఏమైనా ఉంటే కనుక కిందకి ఈ టైపు లేస్ తీసుకుంటే మీకు నీట్గా కనపడుతుంది మోడల్ కూడా. దానికి ఆ మోడల్కి ఈ లేస్ వేసుకోండి. ఆంచ్కి కింద వైపు వస్తుంది అన్నమాట ఇది. చూడండి, నేను చూపించిన విధంగా ఫిల్లు పెట్టుకోండి. జస్ట్ ఒక 6 ఫిల్లు వస్తాయి, అంత మించి అవసరం లేదు. ఇది 36 సైజు. ఇంకేదైనా సైజు కొంచెం పెరిగితే కొంచెం లెంత్ ఒక అంగుళం పెంచుకోవడం, అలాగే లూజ్ ఒక అంగుళం పెంచుకోవడం, అలా చేసుకుంటే సరిపోతుంది. ఒక 6 ఫిల్లు వస్తాయి. మన వైపు పెట్టుకోండి, కిందకి ఆపోజిట్ కూడా పెట్టుకోవచ్చు, కింద వైపు కూడాని. కానీ దీనికి నేను మన పైకి పెడుతున్నాను. అలాగే 2 వైపులు కూడా పెట్టేసుకోండి. 6 వస్తాయి. కరెక్ట్గా 3.5 వేలాడికి వస్తుంది మన ఖర్చు పోను. 3.5 4 ఇంచులు వస్తే సరిపోతుంది. మరీ ఎక్కువైతే కనుక శంఖలోకి వెళ్ళిపోతుంది. అలా కాకుండా కరెక్ట్గా చూసి పెట్టుకోండి. చూడండి, 2 వైపులు కూడా 3.5 వచ్చింది ఖర్చు తీసేసి. ఇదే విధంగా రావాలి. సెంటర్ను కార్డ్ పెట్టుకోండి. ఎక్స్ట్రా ఉన్న పిల్లలు పెట్టారు. ఆల్రెడీ నేను లైనింగ్ అటాచ్ చేసి హ్యాండ్ రెడీ చేసి పెట్టుకున్నాను. సెంటర్ నుంచి 2 ఇంచులు పెట్టుకోండి. సెంటర్ కార్డ్ నుంచి మధ్యలో గ్యాప్, ఆ 2 ఇంచుల నుంచి కరెక్ట్గా స్టార్ట్ చేసుకోండి. 2 ఇంచులు కింద నుంచి 2 ఇంచులు మార్క్ పెట్టాం కదా, అక్కడ కింద నుంచి స్టార్ట్ చేసుకొని ఇది ఎక్స్ట్రా వస్తుంది, ఓ 2 పిల్లలు వస్తుంది. కరెక్ట్గా సెంటర్కి సరిపెట్టుకోండి. మనం ఆల్రెడీ సెంటర్ కార్డ్ పెట్టుకున్నాం కదా, ఈ 2 పిల్లలు పెట్టి సెంటర్ కార్డ్కి సరిపెట్టుకోవాలి. అలాగే దీనికి ఆపోజిట్లో మళ్ళీ 2 పిల్లలు పెట్టుకోవాలి. రెండు పిల్లలు పెట్టేసుకొని సమానంగా తీసుకుంటే సరిపోతుంది. అంతే, సింపుల్ హ్యాండ్ మోడల్ అయిపోయింది. ఒక్కొక్క క్లాత్ని బట్టి ఒక్కొక్క కరువు తిరుగుతూ ఉంటుంది, క్లాత్ని బట్టి కూడా ఉంటుంది. ఇది నాది అంచు కొంచెం బిగలాగుతుంది. చూడండి ఎలా వచ్చింది అన్నది. కరెక్ట్గా హ్యాండ్ని వేసుకుంటే నీట్గా కూర్చుంటుంది అన్నమాట, బాడీకి వేసుకుంటే. ఓకేనా? మన వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోలో కలుద్దాం మళ్ళీ.